హాయ్, హలో, నమస్తే. నేను మీకేన్ ఈరోజు మీ ముందుకి మరొక టాపిక్తో వచ్చేసాను. ఈఎస్డి నుంచి ఇప్పుడే ఒక మెయిల్ అయితే వచ్చేసింది. నిన్న రాత్రి చేరిపోయింది. అందరికీ దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియపరిచి ఉండొచ్చు, కొంతమంది తెలియచేసి ఉండకపోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. 7 నెలల కమిషన్ ఏదైతే పెండింగ్ ఉందనేది దాని వివరాలు కొంతమంది మీసా ఆపరేటర్లు వ్యక్తిగతంగా ఈఎస్డికి వెళ్ళి కలిసినప్పుడు తెలియపరుచున్నారు. అలాగే కొన్ని అసోసియేషన్లు కూడా తెలియపరుచున్నారు. ఆ ప్రకారము 2026 మార్చి వరకు కమిషన్లు చెల్లించేస్తున్నారని, తర్వాత ఏప్రిల్ అండ్ మేది తొందరలో చెల్లించేస్తామని, ఒక వారం రోజుల్లోనూ అట్లా చెల్లించేస్తామని వాళ్ళు ఇచ్చిన మెయిల్లో తెలియపరుచున్నారు. అది ప్రతి నెల కూడా కమిషన్ కూడా వీలైనంత వరకు 10th కట్ ఆఫ్ డేట్గా పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, దానికి ఆ డేట్ లోపల జమ చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు తెలియపరిచి ఉన్నారు. అలాగే పాత పెండింగ్ పోర్టల్ అంటే ర్యామ్ ఇన్ఫో, ఇట్లాగా శ్రీవెన్ను, ఇట్లా కొన్ని పోర్టల్ మనం ఏదైతే ఒక సింగిల్ సిఎస్సికి ఎస్సీఏకి మారేమో, సింగిల్ ఎస్సీఏకి మారేమో, పాత వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఈ సిఎంఎస్, ఇప్పుడు ఏదైతే సిఎంఎస్ అనేది ఒక సింగిల్ ఎస్సీఏ బిడ్ని తీసుకొని ఉందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. దానికి కావలసినటువంటి పనులు ప్రారంభించామని తెలియపరిచారు. అలాగే ఏపీ సేవా పోర్టల్లో వచ్చేసి వ్యాలెట్ ఏర్పాటు చేయాలని కొంతమంది గతంలో నుంచి అడుగుతూనే ఉన్నారు. వాటికి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటామని, వీలైతే ఆగస్టు 5వ తేదీ 6వ తేదీ లోపల దాన్ని సిద్ధం చేసే అవకాశం ఉందని తెలియపరిచారు. అలాగే ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్ సంబంధించి 1-2 రోజుల్లో ప్రాసెస్ చేస్తామని, ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం నుండి ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్ కానీ అమౌంట్ రీఫండ్ కాకపోతే, మీ వ్యాలెట్ జమ కాకపోతే వెంటనే దాన్ని అధికారులకు తెలియపరిస్తే వాటిని పరిశీలన చేసి వీలైనంతవరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తిరిగి మొన్న రీసెంట్గా స్టేషనరీస్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆ స్టేషనరీకి సంబంధించిన మొత్తాలను ఏదైతే మీకు తిరిగి ఇవ్వాలని, లేదా స్టేషనరీకి బదులు స్టేషనరీ ఇవ్వాలని దాని మీద ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే మీ సేవ లాగిన్కి సంబంధించి ప్రతిసారి మీ సేవ లాగిన్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఎట్లా లాగౌట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్రతిసారి లాగిన్ అవుతూ ఉంటారు. ఈ సెషన్ 20 నిమిషాల పాటు లాగిన్ అట్లా ఉండేటట్లుగా, అంటే ఒకసారి లాగిన్ అయితే 20 మినిట్స్ వరకు లాగిన్ మళ్ళీ కాకుండా అదే లాగిన్లో పనిచేసుకునే విధంగా భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశీలనకు తీసుకొని దాని గురించి ఒక డిసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దాని గురించి కూడా తెలియపరిచారు. కారువే నుండి ర్యామ్ ఇన్ఫోకి బదిలీ అయిన జోన్ 2 ఆపరేట్ సెక్యూరిటీ డిపాజిట్లు ఏదైతే ఉన్నాయో కారువే నుండి వసూలు చేయబడ్డాయి. కొంతమంది ర్యామ్ ఇన్ఫోకి కూడా పే చేశారు. అలాంటి వాళ్ళది డేటా ఏదైనా ఉంటే పంపిస్తే వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు చేపడతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 7 రోజుల వరకు కొత్త ఆపరేటర్ని, అంటే ఏదైనా ఆపరేటర్ హెల్త్ బాగాలేక ఇతరత్ర కారణాల చేతనో బయటికి వెళ్తే ఆపరేటర్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి, అంటే కుటుంబంలోనో లేదంటే ఇంకొక ఆపరేటర్ ఆ వారం రోజుల పాటు పని ఆగకుండా చేసేందుకు ఒక ఆపరేటర్ లాగిన్ ఇవ్వడానికి అయితే పరిశీలన చేస్తామని, దానికి సంబంధించి వివరాలు తొందరలో తెలియజేస్తామని చెప్పారు. అలాగే ఏపీ సేవా పోర్టల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈసీలు సీసీలను కూడా వీలైన తొందరగా తెచ్చేందుకు సంబంధిత శాఖతో మాట్లాడుతున్నామని గౌరవ అధికారులు తెలియపరిచారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇవే లేటెస్ట్ అప్డేట్స్. వీటికి సంబంధించి ఏదైనా పూర్తి వివరాలు ఏదైనా ఉంటే మరింత సమాచారాన్ని మాకు అందితే మేము తొందరలో మీ దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.